ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ, ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ ఎందుకు సరిగా చేయట్లేదని అందరూ అడుగుతున్నారు. అందరూ బుజ్జి లవ్స్ కన్నా ఎపిసోడ్స్ గురించి అడుగుతున్నారు. మెయిన్లీ నేను స్టాప్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిందే కదా, నాకు ఒక షాప్ ఉంది. ఫస్ట్ రీజన్ నా షాపే. సో బిజీగా ఉన్నందువలన కొద్దిగా చేయలేకపోయినా. ఇంకా సెకండ్ థింగ్ ఏమంటే అందరికీ తెలిసిందే కదా, నేను మూవీలో ఏడీగా వర్క్ చేస్తున్నాను. సో అది షెడ్యూల్ ఉన్నందువలన కొద్దిగా డిలే అవుతుంది. ఆ షెడ్యూల్ కోసమే ఇప్పుడు కూడా బెంగళూరు వెళ్తున్నా. మేబీ మీకు ఈ ఉగాది అయిపోయిన నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాం. తనే మా హోమ్ మినిస్టరు. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తానంటే అస్సలు పంపించదు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనే ఉండి ఇప్పుడు సడన్లీ వాళ్ళు బయటకు పోతే వాళ్ళకు కూడా అదోలా ఉంటుంది. సో నాకు ఈ సినిమా పిచ్చి వల్ల నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. నా ఫోర్స్ మీద వెళ్తున్నా అంతే. సరేలే, పోయేది ఎట్లా పోతున్నావు, జ్యూస్ అనేది తెచ్చిచ్చిపో అని చెప్పింది. జ్యూస్ తీసుకుని మళ్ళీ అయితే షాప్కి అయితే వెళ్ళా. ఇంకా షాప్కి వెళ్ళగానే మళ్ళీ షాప్ బిజీ అయింది. తనకు జ్యూస్ ఇచ్చి ఇంకా సరేలే నేను వెళ్తా అని స్టార్ట్ అయ్యా. అప్పటికి కూడా మా హోమ్ మినిస్టర్ నన్ను పంపించేకైతే అస్సలు ఇష్టం లేదు. సరేలే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి బైక్లో కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యా. ఈ హెల్మెట్ పెట్టుకోవడం అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎయిర్ అంతా అదోలా ఉంటుంది. కానీ పెట్టుకోకపోతే మింగేస్తారు బెంగళూరులో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైక్లో ఎందుకు పోతున్నానో తెలుసా, లాస్ట్ టైం పోయిన బైక్ దొరికింది కదా. సో ఇంక ఉన్న బైక్ కూడా నా బామ్మర్ది నువ్వు కాలేజ్ దగ్గరికి వేసుకురా, నేను పీజీ నుంచి కాలేజ్ దగ్గరైనా తిరుక్కునేకి అవుతుంది అన్నాడు. ఇంక సరేలే అని చెప్పి దీనికి ఫుల్ సర్వీస్ అయితే చేయించి తీసుకెళ్తున్నా. బైక్ సర్వీస్ చేయించాక వాడు చెప్పాడు, నువ్వు కొద్ది రోజులు స్లోగా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళకు అని చెప్పేసి. మనం ఇంక హైవే ఎక్కితే ఊరికే ఉంటామా, మనం నార్మల్గా పోతేనే ఓ రేంజ్లో పోతాం. ఇంక హైవే మీద అయితే ఎంత ఉంటుంది చెప్పండి. ఇంకా థర్డ్ రీజన్ వచ్చేసి నేను ఫిజికల్లీ మెంటల్లీ చాలా డిస్టర్బ్గా ఉన్నా. ఈ 1 మంత్లోనే 6 kg లాస్ అయ్యా. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు వీడియోస్లో నన్ను చూసి. ఫస్ట్లీ నేను కంబ్యాక్ ఇవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి. నాకైతే డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా చెవులో హెడ్ ఫోన్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి. ఇంకా 2 ఉంటే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకైతే. నేను సాంగ్స్ అయితే ఎక్కువ వినను, ఓన్లీ బీజిఎంసే. అది కూడా అనిరుద్ధ్ బీజిఎంస్ ఎక్కువ వింటా. వాడు బక్కగా ఉన్నాడు, నువ్వు బక్కగా ఉన్నానని మాత్రం కామెంట్లో పెట్టకండి. స్లోలీ ఇంక బెంగళూరులోకి అయితే రీచ్ అయ్యా. తిరుపతిలో లడ్డు ఎట్లా ఫేమస్, మన బెంగళూరుకి ట్రాఫిక్ అట్లా ఫేమస్. ఇంకా ఫైనల్గా ఎంఎస్ రామయ్య కాలేజ్ దగ్గరికి వెళ్ళి నా బామ్మర్ది బైక్ ఇచ్చా. వాడేమో నా కోసం ర్యాపిడో బుక్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి ఆఫీస్కి బయలుదేరా. ఆఫీస్ దగ్గర వెళ్ళగానే మా వాళ్ళంతా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, హీరో కూడా. ఇంకా వాళ్ళతో పాటే లిఫ్ట్లోనే ఆఫీస్లోకి అయితే వెళ్ళా. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఫుల్ డీప్గా డిస్కషన్ చేస్తున్నారు. ಇವನು ನಂಬರ್ 1 ಇಡಿಯಟ್, ಫೋನೇ ಮಾಡಲ್ಲ ಇಡಿಯಟ್ ಫೆಲೋ.